ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఒకవైపు టీడీపీ నేతల జంపింగ్లు, మరోవైపు అసమ్మతి నేతలు చేస్తున్న నిరసనలు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే అక్కడ ఎంపీగా పోటీ చేయనని జేసీ దివాకర్ రెడ్డి చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. అలాగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంత రాయచౌదరి, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే వి ప్రభాకర్ చౌదరిపై తీవ్రమైన వ్యతిరేకత చెలరేగుతోంది. ఈ క్రమంలో ఈ 3 నియోజకవర్గాల్లో మరోసారి ఈ ముగ్గురికి టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ క్రింది స్థాయి కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఒకవేళ తమను కాదని వాళ్లకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో సహకరించమని, వారి ఓటమి కోసం పని చేస్తామని తేల్చి చెప్తున్నారు. దీంతో ఇప్పటికే పలుచోట్ల టీడీపీకి అభ్యర్థులు కరువవుతున్నారు. ఈ టైంలో ఉన్న నేతలపై కూడా తీవ్రంగా వ్యతిరేకత చెలరేగుతుండటంతో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలా మేనేజ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుందని, దీంతో రానున్న ఎన్నికల్లో ఆ జిల్లాలో టీడీపీ కొంప కొల్లేరే అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.